బీహార్లో కులాల ప్రభావమే కాకుండా సుమారు 18% పైగా ఉన్న ముస్లింలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను శాసిస్తారు. ఇక మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ రాజకీయం మొత్తం మైనారిటీల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ రీజియన్లో కిషన్గంజ్, అరేరియా, పూర్నియా, కతిహార్ అనే 4 జిల్లాలుండగా 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒక్క కిషన్గంజ్లోనే సుమారు 70% ముస్లిం జనాభా ఉంటుంది. మిగిలిన 3 జిల్లాల్లో 35 నుంచి 45% ముస్లింలు నివసిస్తూ ఉంటారు. 2020 ఎన్నికల్లో సీమాంచల్ రీజియన్లో ఎంఐఎం 5 సీట్లు గెలుచుకోవడం ద్వారా బలమైన ఫుట్ ప్రింట్తో రాజకీయ ఉనికిని ఘనంగా చాటింది. కానీ తర్వాత గెలిచిన 5 ఎమ్మెల్యేలలో 4 ఆర్జేడీకి ఫిరాయించారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సీమాంచల్ రీజియన్లో గ్రామీణ ప్రాంతాలే అధికం. ఇవి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచి అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో 1990లలో ప్రత్యేక సీమాంచల్ కోసం ఆర్జేడీ నేత తస్లీముద్దీన్ నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. కిషన్గంజ్ నుంచి ఆయన 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆ ఉద్యమం ప్రస్తుతం నీరుగారిపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కొరత ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 6న తొలి దశ ఎన్నికలు జరిగే సీమాంచల్ రీజియన్లోని మైనారిటీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక సీమాంచల్ ప్రాంతంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మురళి. ఎస్, ఎన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ప్రభావం ఉంటుందంటారు? బేసిక్ గా బీహార్ రాష్ట్రం మొత్తం జనాభా 10,41,00,000గా ఉంది. దీంట్లో 1,75,00,000 మంది ముస్లింస్ ఉంటారు. అంటే మనం శాతంగా చూసినప్పుడు 17.7% ఉంది. అయితే ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 అసెంబ్లీ స్థానాలలో 87 స్థానాలలో 20% కంటే ఎక్కువ ముస్లిం జనాభా అనేది ఉంటుంది. మరో 47 స్థానాలలో 15 నుంచి 20% మధ్యన ముస్లింలు ఉంటారు. ఇంకా ఇక్కడ వీటిల్లో మనం ప్రత్యేకంగా చెప్పాలంటే 11 స్థానాల్లో 40% కంటే ఎక్కువ మంది ముస్లిం జనాభా అనేది ఉంటుంది. వీళ్ళు అంటే టోటల్ గా ఈ 87లో ఈ 11 సీట్లలో 40% ముస్లిం జనాభా ఉన్నది పూర్తిగా ముస్లిం ఓటర్ల మీదనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఏవైతే మిగతా నియోజకవర్గాలు ఉన్నాయో అంటే సుమారు 47 నియోజకవర్గాలు వారు కీలకమే కానీ గెలుపుని ప్రభావితం చేసే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారి యొక్క ఓటింగ్ తోనే ముస్లిం అభ్యర్థులు గెలవడం అనేది సాధ్యపడదు. కానీ దానికి తోడుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ యొక్క యాదవ్ ముస్లిం దీన్నే మనము మైఫామ్లా అని కూడా అంటుంటాం. ఆ కాంబినేషన్ లో పటిష్టమైన ఓట్ బ్యాంక్ గా ఉండటంతో ఈ స్థానాలలో కూడా మహాగఠబంధన్ కి విజయావకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మురళి, అంటే మైనారిటీ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకున్న మహాగఠబంధన్ ఎంఐఎంని ఎందుకు చేర్చుకోవాలనేదే పెద్ద ప్రశ్న. దీన్ని ఎలా చూడాలి? గుడ్ క్వశ్చన్ మురళి. ఇక్కడ యాక్చువల్ గా గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా అంటే ఇక్కడ మనం సీమాచల్ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే సుమారు 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికలలో ఏదైతే ప్రతిపక్ష మహాగఠబంధన్ ఉందో దానికి అధికారం దక్కకుండా పోవటానికి ప్రధాన కారణం ఓవైసీ పార్టీ ఎంఐఎం. ఎందుకంటే అక్కడ గత ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 10 స్థానాలలో మహాగఠబంధన్ యొక్క అభ్యర్థుల యొక్క విజయాలని అడ్డుకుంది. దాంతో ఈ ఎన్డీఏ అనేది తిరిగి అధికారం చేజిక్కొచ్చుకోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఓవైసీ ఆర్జేడీ కాంగ్రెస్ ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. మమ్మల్ని కూడా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ లో చేర్చుకోమని కోరాడు. కానీ ఇక్కడ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ భయపడింది ఏంటి అంటే మనము గనక ఎంఐఎం ని మన కూటమిలో చేర్చుకుంటే హిందూ ఓటర్ల పోలరైజేషన్ ని బీజేపీ పార్టీ చేస్తుంది, దానివల్ల మన కూటమికి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఐఎం పార్టీని కూటమిలో చేర్చుకోలేదు. అదే సందర్భంలో ఒక విచిత్రమైన సంఘటన కూడా జరిగింది. ఏంటి అంటే ఈ ఓవైసీ పార్టీ ఎంఐఎం
నాయకులు ఆర్జేడీ నేతల ఇళ్ల ముందు మమ్మల్ని కూటమిలో చేర్చుకోమని ధర్నా చేసినటువంటి విచిత్రమైన పరిస్థితి కూడా బీహార్ ఎన్నికల్లో మనం చూసాము. దీనికి మనం ఎందుకని చెప్పవచ్చు అంటే ఎంఐఎం గత ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచింది. కానీ బీజేపీ హిందూ ఓటర్ల ఏకీకరణ చేస్తుంది అనే భయంతోనే ఇక్కడ ప్రతిపక్ష మహాగఠబంధన్ అనేది ఈ ఎంఐఎం ని దూరంగా పెట్టిందని చెప్పవచ్చు. మురళి, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం ఎలా ఉండబోతోంది అంటారు? ఇక్కడ బేసిక్ గా మనము గత ఎన్నికల ఫలితాలను ముందుగా చూసుకుంటే ఇక్కడ సీమాచల్ ప్రాంతంలో ఇందాక మీరు చెప్పినట్టు 4 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 జిల్లాలలో కూడా సీమాచల్ కి ఆయుపట్టు అంటే కేంద్ర బిందువుగా ఉన్న కిషన్గంజ్ జిల్లాలోని 4 స్థానాల్లో గత ఎన్నికల్లో చెరో 2 స్థానాలు అంటే మహాగఠబంధన్ 2 స్థానాలు. ఇక్కడ సుమారు 70% పైగా ముస్లిం మైనార్టీస్ ఉంటారు. అలాగే అరారియా జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ గత ఎన్నికలలో ఎంఐఎం పోటీ వలన లబ్ధి పొంది 4 స్థానాలని ఎన్డీఏ గెలుచుకుంది. మరొక స్థానం కాంగ్రెస్ అలాగే ఎంఐఎం గెలుచుకుంది. ఇంకొక జిల్లాను చూస్తే కటియార్ జిల్లాలో 7 స్థానాలు ఉంటే అధికార ఎన్డీఏ తరపున బీజేపీ 3 స్థానాల్లోనూ జేడీయూ 1 స్థానంలోనూ గెలిచింది. కాగా ఈ ప్రతిపక్ష మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ 1 స్థానంలోనూ విజయం సాధించింది. చివరగా పూర్నియా జిల్లాలో 8 స్థానాలు చూస్తున్నప్పుడు గత ఎన్నికల్లో అధికార ఎన్డీఏ 5 స్థానాల్లోనూ ఎంఐఎం 2 స్థానాల్లోనూ గెలిచింది. అలాగే ఇండియా కూటమి కేవలం 1 స్థానానికే పరిమితమైంది. అయితే ఇక్కడ గెలిచినటువంటి ఎంఐఎం అభ్యర్థి రుకనుద్దీన్ అహ్మద్ ఆర్జేడీలోకి తర్వాత చేరాడు. ఇక్కడ ఏంటి అంటే ప్రభావం గత ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం అనేది బాగా కనిపించింది. ఎందుకు కనిపించిందంటే ఓవైసీ ముస్లిం యువతని తన మాటల చాకచక్యంతో బాగా ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి ఎన్నికలకు వచ్చేటప్పటికి గత ఎన్నికలో గెలిచిన 5 ఎంఐఎం ఎమ్మెల్యేలలో 4 ఎన్నికల తర్వాత ఆర్జేడీలో చేరిపోయారు. దీంతో ఏకైక ఎమ్మెల్యే మాత్రమే అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే ఎంఐఎం తరఫున ఉన్నాడు. ఇప్పుడు ఆయనే బీహార్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంఐఎం పార్టీ కొనసాగుతున్నాడు. దీంతో ముస్లింలలో కూడా ఈ తన యొక్క ఎంఐఎం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ వీరు సొంతంగా ఉంటారు అంటే సొంతంగా ఎమ్మెల్యేలు ఎంఐఎం తరఫున కొనసాగుతారనే నమ్మకం లేకపోవడంతో దాని ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఓవైసీ మాటల తూటాలకి ప్రతిపక్షాలను విమర్శించే విధానానికి బీహార్లో ఉన్న ముస్లిం యువత ముఖ్యంగా సీమాంచల్ యువత అట్రాక్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. మురళి, అంటే సీమాంచల్ ప్రాంతంలో మైనారిటీస్ ఆంక్షలు ఏంటి అసలు? ఇక్కడ బేసిక్ గా మనం మాట్లాడుకుంటే ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా అంటే బీహార్ రాష్ట్రం మొత్తం మీద కుల రాజకీయాలు ఉన్నట్టు ఇక్కడ మత రాజకీయాలు అనేది ఉంది. కానీ ఈ తరాలు అనేవి మారినప్పుడు యువకుల్లో కూడా ఆలోచన విధానంలో మారింది. ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే విద్య అభివృద్ధి అలాగే ఉపాధి సదుపాయాలు కావాలి అని బలంగా కోరుకుంటున్నారు. కానీ వీరిని ఎంతసేపు ఉన్న రాజకీయ పార్టీలు 20% జనాభాలో ముస్లింస్ ఉండటంతో వారిని ఒక ఓట్ బ్యాంకుగానే చూశారు. కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోవడంతో వారికి అన్ని పార్టీల మీద ప్రతిపక్ష మహాగఠబంధన్ లో ఉన్న పార్టీల పైన కూడా కొంత అసంతృప్తి అనేది ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గత ఎన్నికల తర్వాత మధ్యలో నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కాంగ్రెస్ తో చేతులు కలిపి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ముస్లింల కోసము అంటే వాళ్ళు భావిస్తుంది ఏంటంటే మా
వర్గం కోసం ప్రత్యేకమైన చర్యలు ఏమీ చేపట్టలేదు అనే భావన మాత్రం వారిలో ఉంది మురళి. ఏదేమైనప్పటికీ సీమాచల్ ప్రాంతంలో గత తరాలకు భిన్నంగా ప్రస్తుతం యువతరం అంతా కూడా అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో చేదు అనుభవం దృష్ట్యా మహాగఠబంధన్ వ్యూహాల గురించి చెప్పగలరా? అంటే ఇక్కడ మనము చూసినప్పుడు ఈ మహాగఠబంధను ఓట్ల ఏకీకరణ గురించే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బీజేపీకి ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లన్నీ ఖచ్చితంగా చీలకుండా కాపాడుకోవాలని మహాగఠబంధన్ ప్రణాళిక రచించింది. అయితే ఇక్కడ పోయినసారి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారాన్ని దూరం చేసిన ఎంఐఎం గురించి ముందుగానే జాగ్రత్త పడి ఈసారి ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను చీల్చి కాషాయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఎంఐఎం పార్టీ అనేది ఎన్నికల బరిలో నిలిచిందని విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీకి బి టీం అనే నినాదాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. ప్లస్ ఇక్కడ ఇక మనం చూసుకుంటే ఇదే విధంగా ఖచ్చితంగా హామీలు ఏదైతే ఎన్నికల హామీలలో కూడా ముస్లింలకు ప్రత్యేకమైన హామీలు ఇవ్వటం జరిగింది. మురళి, అంటే ముస్లింలను ఆకట్టుకునేందుకు ఎన్డీఏ ఎటువంటి ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తుందంటారు? ఎన్డీఏ ముస్లింలు అంటే గత ఎన్నికల్లో తాము లబ్ధి పొందటానికి ఎంఐఎం అనేది సహకారం అందించింది అనేది వారికి అర్థమైంది. కానీ ఈసారి ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓట్లు చీలుతాయా లేదనేది వాళ్ళకు కూడా డౌట్ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి జేడీయూ, చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఎల్జేపీ రెండు సెక్యులర్ పార్టీలుగా ఉన్నప్పటికీ బీజేపీ తోటి వాళ్ళకి పొత్తు ఉండటం అనేది ముస్లింలను వాళ్ళ నుంచి దూరం చేసింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చిరాగ్ పాస్వాన్ 2005లో తన తండ్రి అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ ముస్లింని ముఖ్యమంత్రి చేయాలి అనే దానికోసమై రాజీనామా చేశాడనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అలాగే నితీష్ కుమార్ కూడా తమ ప్రభుత్వము ముస్లింల కోసం చేపట్టిన పథకాల గురించి లెక్కలతో సహా ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో 8,000 శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు కట్టించాననేది ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,080 కోట్లు కేటాయించానని చెప్పేసి ఆయన గణాంకాలతో ఈ ముస్లింను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ వీరికి ఒక అడ్డంకిగానే ఉన్న అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రతిపక్ష కూటమి నుంచి సుమారు 20 మందికి ముస్లిం అభ్యర్థులకి టికెట్లు ఇస్తే వీరు మాత్రము కేవలం 6 మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి లభించినాయి. అందులో మన అధికార జేడీయూ నితీష్ కుమార్ పార్టీ నుంచి 4, రామ్ విలాస్ పాస్వాన్ నుంచి పార్టీగా చెప్పే ఎల్జేపీ నుంచి ఒక అభ్యర్థికి కేటాయించారు. దీనికి కూడా కారణం లేకపోలేదు మురళి. ఎందుకంటే గత ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో 11 మంది పోటీ చేసినప్పటికీ వీళ్ళు గెలిచిన వారి సంఖ్య చాలా తక్కువ. ఎంత అనేది మనం చూస్తే 6 మాత్రమే గెలిచారు. దీంతో మనం బీజేపీతో పొత్తు ఉండటం వల్ల మనకి ముస్లిం ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనే అంశాన్ని కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఉన్న బీజేపీ కూడా మైనార్టీల్లో అట్టడుగు వర్గాలైన వాళ్ళని ఆకట్టుకునేందుకు పాస్పాండా కార్డుని దేశవ్యాప్తంగా వాడుతున్నట్లే ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో కూడా వాడుతూ ఉంది. ఇంకా దీంతో పాటు ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ ముస్లింలకే ప్రయోజనాలు చేకూరుస్తుంది.
అనేది కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. వీళ్ళ అంచనా, వీళ్ళ ఆలోచన ఒకటే, గతంలో లాగా ఎంఐఎం రూపంలో కొంత ముస్లిం ఓట్లలో చీలిక వస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని, అలాగే పాస్వాండా వర్గం కూడా తమ వైపు ఆకర్షిస్తే ఖచ్చితంగా మైనార్టీ ఓట్లలో 5 నుంచి 10% చీల్చగలిగినా కూడా అనేక నియోజకవర్గాలలో మహాగఠబంధన్ యొక్క గెలుపు అవకాశాలని దెబ్బతీయవచ్చు అనేది వారి యొక్క వ్యూహంగా కనిపిస్తూ ఉంది. మురళి, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు. సో ఇక ఓట్ల జాబితా సవరణ పేరుతో ఓట్ల తొలగింపు, విదేశీయుల చొరబాట్లు ప్రచారాస్త్రాలుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం, ప్రాంతీయ అసమానతలు ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. ఇప్పటిదాకా కులమతాల వారీగా ఓటింగ్ జరిగినటువంటి ఈ ప్రాంతంలోని యువత తమకు విద్య, ఉపాధి, అభివృద్ధి కావాలని నినదిస్తోంది. తరాల మార్పుతో సీమాంచల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.